హాయ్ అండి. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగు. దీన్ని నేను అలాగా బ్యా లైనింగ్ క్లాత్కి అతికాను. అతికి దీన్ని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుడుతున్నానండి. దీన్ని చాలా జాగ్రత్తగా కుడితే చాలా బాగా వస్తుందండి. దీన్ని ఇలాగే నెమ్మదిగా అనుకుంటూ చాలా స్లోగా కుట్టాలి. ఎందుకంటే కరెక్ట్గా సూది ఆ థ్రెడ్ పక్క నుంచే పడాలండి. సైడ్ ఇటెల్లా కుట్టు అనేది ఆ పైపింగ్ మీదకి వచ్చేస్తుంది కాబట్టి బాగోదు. ఇప్పుడు ఉల్టా చేసి కుడుతున్నాను. ఇది కూడా సేమ్ అలాగే ఇందాక మనం ఎలా కుట్టామో ఇది కూడా అలానే. ఇది కూడా దాని పక్క నుంచే రావాలి. ఎందుకంటే ఆ వైట్ పైపింగ్ దగ్గర నుంచి మెరూన్ పైపింగ్ మధ్యలోకి రావాలి. అలా వస్తేనే బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఇది లైనింగ్ మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. ఏమైనా జాయింట్ చేసుకొని ఎక్కడైనా ఏమైనా ఖర్చులు అవి ఉంటే కట్ చేసేసుకోండి. నేను చిన్న ఖర్చులు అనేవి ఉంచాను, పెద్దగా ఏమి ఉంచలేదు. ఎందుకంటే లైనింగ్తో పాటే కట్ చేసేసుకున్నాను. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మా బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వేసుకున్న తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ అనేది బ్యాక్ నెక్కకి మాత్రమే ఇచ్చాను, నడుముకి ఇవ్వలేదు. ఇది నార్మల్ పైపింగే, థ్రెడ్ బట్టి చేశాను కానీ నార్మల్ పైపింగ్ చేశాను. చూడండి ఎలా వచ్చిందో. మొత్తం బొటిక్ స్టైల్లో ఉంటుంది, అటు ఇటు కనిపించకుండా ఉంటుంది. చూడండి.